Hello guys, welcome back to my YouTube channel Chandana Sham. So me ganka నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు చందన శ్యామ్ అండ్ మేము యూకేలో ఉంటాము. ఇది వచ్చేసి లండన్ సిరీస్ వ్లాగ్స్ అనమాట. మా మమ్మీ ఇంకా రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోతున్నారని మేము 4 days లండన్ ట్రిప్కి వెళ్ళాము. సో డే 1, డే 2, డే 3 వ్లాగ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది డే 3లో 2 parts ఉంటాయి. సో డే 3 part 1 అప్పుడే అప్లోడ్ చేశాను. సో ఇది డే 3లో part 2 అండ్ డే 4 కూడా ఇదే వ్లాగ్లోనే మీరు చూస్తారు మేము ఏం చేస్తామని. సో మేమైతే ఫస్ట్ ఇప్పుడు టవర్ ఆఫ్ లండన్కి వచ్చామన్నమాట. సో టవర్ ఆఫ్ లండన్ ఏంటి అంటే లైక్ ఇది 1000 years అగో బిల్డింగ్ అనమాట. సో ఆ కాలంలో లైక్ మీరు ప్రాపర్ హిస్టరీ గురించి లైక్ తెలుసుకోవాలి అంటే డీప్గా వెళ్ళాలి. బట్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వైట్ టవర్ అని చెప్పి, ఇది కనిపిస్తుంది కదా అది క్రౌన్ జ్యువెల్స్ అని చెప్పి. సో మన కోహినూర్ డైమండ్ ఉండేది ఈ బిల్డింగ్ లోనే అనమాట. సో ఈ బిల్డింగ్ లోపలికి అయితే కెమెరా అలో లేదు, కానీ ఇలా బయట సోల్జర్స్ నిలబడి ఉంటారు అనమాట. సో వీళ్ళని చూడడానికి ఎక్స్పెషల్లీ చాలా మంది వెళ్తారు. సో ఇక్కడ కోహినూర్ డైమండ్ ఉంది కదా, సో అక్కడికి కెమెరా నాట్ అలౌడ్. సో నేను లోపల ఏం రికార్డ్ చేయలేదు, కానీ అక్కడ బిల్డింగ్ లోపల అసలు జ్యువెలరీ అనేవి ఎలా ఉండేటివి, ఎలా వేసుకునే వాళ్ళు, ఎన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి, సో అన్ని వ్లాగ్ లో ఐ మీన్ బిల్డింగ్ లోపల ఉన్నాయి. సో ఇది వచ్చేసి వైట్ టవర్ అని చెప్పి. సో అంటే లైక్ ఇది ఇండియాస్ బౌంటీ అని చెప్పి ఇప్పుడు పెట్టుకుని చాలా మూవీస్లో చూపిస్తారు కదా. సో ఇప్పుడు ఆ టైంలో ఫైట్ చేసిన సోల్జర్స్వి అవన్నీ సో ఇక్కడ ప్లేస్ చేసింటారు అనమాట. సో ఎక్కువ క్యాప్చర్ చేయలేదు బికాజ్ దెర్ ఈస్ నథింగ్ మచ్ టు షో. కానీ ఈ హిస్టరీ గురించి నిజంగా తెలుసుకోవాలి. సో అప్పుడు కాలంలో ప్రిన్సెస్కి వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు అని తెలుసుకోవాలి అంటే సో మీరైతే ఆ బిల్డింగ్ ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదైతే నెక్స్ట్ వచ్చేసి మేము టవర్ బ్రిడ్జ్, అదే లండన్ బ్రిడ్జ్ అంటారు కదా. సో బేసికలీ దాన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. ఇది టవర్ బ్రిడ్జ్ లోపల ఇది ఫస్ట్ వచ్చేసి నార్త్ టవర్. సో అక్కడి నుంచి మనల్ని పైకి లిఫ్ట్ లో పిలుచుకెళ్తారు. మీరు అక్కడ లండన్ టవర్ బ్రిడ్జ్ కి పైన గ్లాస్ కనిపిస్తుంది కదా, సో దానిపైన ఇప్పుడు మనం వాక్ చేస్తున్నాం అనమాట. సో ఇలా బ్రిడ్జ్ పైన వాక్ చేసే పాత్వే ఇది. సో మనము నార్త్ టవర్ నుంచి సౌత్ టవర్ కి వస్తాం ఇప్పుడు. సో ఇలా ఉంటుంది అనమాట, పైన ఇలా బ్రిడ్జ్ పైన వాక్ చేయొచ్చు అనమాట. సో అండ్ ఇక్కడ మేము వెళ్ళిన టైంకి లక్కీలీ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేది కూడా, ఓపెన్ అండ్ క్లోజ్ టైమింగ్స్ కూడా మేము ఆఫ్టర్నూన్ 1 o'clock ఏమో వెళ్ళాము. సో అప్పుడు బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట లిటరల్లీ. సో ఆ వ్యూని కూడా నేను నీట్గా క్యాప్చర్ చేశాను. కానీ క్లోజ్ అయ్యే టైంకి నేను ఏమంటారు క్యాప్చర్ చేయలేదు, చేసినాను అనుకున్నాను కానీ చేయలేదు. సో ఇది అనమాట లండన్ బ్రిడ్జ్, అదే టవర్ బ్రిడ్జ్ లోపల ఇలా ఉంటుంది అనమాట. సో అంటే లైక్ అప్పుడు ఎలా బిల్డ్ చేసేవాళ్ళు అండ్ అవి కనిపిస్తున్నాయి కదా ఐరన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, సో అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం నార్త్ టవర్ అక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే లిఫ్ట్ ఎక్కేసి 1 ఉన్నది కదా, అక్కడ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటే 3 దగ్గరకు వచ్చినాం అనమాట. సో అది సౌత్ టవర్ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటే సౌత్ టవర్ ఎగ్జిట్ వరకు వెళ్ళాలన్నమాట. సో ఇదైతే వ్యూ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదా, సో బ్రిడ్జ్ పై నుంచి వ్యూ. సో నేనైతే ఈ వీడియోస్ లో మీకు బ్రిడ్జ్ పై నుంచి, బ్రిడ్జ్ కింద నుంచి, బ్రిడ్జ్ సైడ్ నుంచి, లెఫ్ట్ నుంచి, అన్ని సైడ్ నుంచి వ్యూ అయితే చూపించేశాను. సో again you guys are also happy to see along with me అని అనుకుంటున్నాను. సో ఇక్కడ అయితే అందరూ ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేది చూడాలి అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. స్పెషల్గా ఈ ఓపెన్ అయ్యే చూడడానికి ఈ టైంకే బుక్ చేసుకొని వస్తారు. సో ఇది ఓపెన్ అవుతుంది కనిపిస్తుంది.
ఇలా ఓపెన్ క్లోజ్ అయ్యేది కూడా రికార్డ్ చేశానని అనుకున్నాను, బట్ స్టిల్ రికార్డ్ చేయలేదు. కానీ నేను వ్యూ ఫ్రంట్ షార్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఓపెన్ అయింది. సో అక్కడ బోట్ అదే షిప్ ఉంటుందా పెద్దది, అది వెళ్ళేది. సో అన్నీ క్యాప్చర్ చేశాను. సో వెయిట్, సో watch the video till end so that you'll get the view. And ఇక్కడైతే మా ముగ్గురిది మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి ఎక్కడ మిర్రర్ ఉన్నా అక్కడికి వెళ్ళి ఇలా రికార్డ్ చేసేది అనమాట. సో దట్ మెమరీస్ ఉంటాయి అని చెప్పి. సో ఇంకా ఇదైతే లండన్ బ్రిడ్జ్, టవర్ బ్రిడ్జ్ పై నుంచి ఈ వ్యూ అనమాట. సో చాలా బాగుండే. అండ్ అదే ఇలా మిర్రర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇది ఇన్సైడ్ టవర్ బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ మేము పైన వాక్ చేసాం కదా. సో ఇంకా రిటర్న్ ఐ థింక్ స్టెప్స్ లేవు అనుకుంటా, స్టెప్స్ నుంచి మనం కిందికి వెళ్ళాలి. సో ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్గా టవర్ బ్రిడ్జ్ లోపల. ఎలా ఉంటుంది అంటే సో ఇలా, సో ఫస్ట్ నార్త్ టవర్ నుంచి లిఫ్ట్లో వచ్చేసి దాని తర్వాత సౌత్ టవర్కి వాక్ చేసుకుంటా, అది గ్లాస్ పైన వాక్ చేసుకుంటా అక్కడ నుంచి మళ్ళీ మనము సౌత్ టవర్ ఎంట్రన్స్కి వస్తాము. అక్కడ నుంచి మళ్ళీ సౌత్ టవర్ ఎగ్జిట్ అవ్వాలంటే ఇలా స్టెప్స్ నుంచి ఎగ్జిట్ అవుతారు అనమాట. అండ్ ఇది కింద, ఇందాక అక్కడ పైన బ్రిడ్జ్ ఓపెన్ అయింది అని చెప్పా కదా. సో ఈ స్పాట్లోని బ్రిడ్జ్ ఓపెన్ అయింది. సో ఇది వ్యూ, ఇక్కడ ఇది లండన్ బ్రిడ్జ్ అంటే మధ్యలో వాక్ పాత్ ఏరియా అనమాట ఇది. సో టవర్ బ్రిడ్జ్. సో మనమైతే ఇందాక వాక్ చేసింది ఈ 2 టవర్స్, ఇక్కడ గ్లాస్ పైన కనిపిస్తున్నాయి కదా లైన్స్, 2 లైన్స్. సో దాని మీదనే మనం ఇందాక వాక్ చేసింది. సో ఇది టవర్ బ్రిడ్జ్ యొక్క టోర్. ఇదే అనమాట లండన్ బ్రిడ్జ్ యొక్క టోర్. అండ్ ఇదే మనం మూవీస్ లో అంతా చూస్తాం కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అంతా అవుతుంది కదా. సో ఇదే బ్రిడ్జ్ అనమాట. సో ఇందాక మనం వెళ్ళింది లోపల అదే. సో ఇందాక మీరు లోపల చూసారు కదా అదే బ్రిడ్జ్. అండ్ ఇక్కడ నుంచి మేమైతే లండన్ ఐకి వెళ్ళామన్నమాట. సో లండన్ ఐ ఎందుకు విజిట్ చేస్తారు, సో ఎందుకు అది అంత ఫేమస్, ఎందుకు అంత ట్రెండింగ్ అంటే, సో అండ్ ఇక్కడ చూసారా లైన్ ఎంత మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళినా 1 hour మినిమం వెయిట్ చేయాలి. సో అంత పెద్ద క్యూ ఉంటుంది అనమాట. సో అదే లండన్ చేస్తారు అంటే, సో 360 degrees నుంచి అంటే 360 యాంగిల్ నుంచి మనము సిటీని చూడొచ్చు అనే కాన్సెప్ట్ తో ఈ లండన్ ఐని చాలా మంది విజిట్ చేస్తారు. అండ్ వ్యూ కూడా అంతే బాగుంటుంది, ఎస్పెషల్లీ టాప్ వ్యూ. వీళ్ళ టాప్ లో నిలబెడతారు కదా. సో మెయిన్ ఈ అట్రాక్షన్ చూడడానికి కూడా లండన్ ఐని ఎక్కుతారు. సో అదే వెస్ట్ మినిస్టర్ అదే అని చెప్పి. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో లండన్ ఐ సజెస్ట్, ఇట్స్ అ మస్ట్ విజిట్. కానీ ఏమంటారు లైక్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ వర్త్ అని చెప్పవచ్చు. సో ఇలా ఆ సిటీని మొత్తం మీరు చాలా బ్యూటిఫుల్గా 360 degree యాంగిల్లో సిటీని మొత్తం చూడొచ్చు. సో దట్స్ ద రీజన్ ఎందుకు అందరూ చాలా మంది లండన్ ఐ విజిట్ చేస్తారు అని చెప్పి. నాని అయితే అన్నిటికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది అంటే లండన్ ఐలో అనమాట. అండ్ సో ఈ వ్యూ నాని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. మేము లండన్కి వెళ్ళినప్పుడు నానికి చాలా ఫొటోస్ చేయాలని ముందే ప్రిపేర్ అయ్యి నానికి అవుట్ఫిట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాము. కానీ అనుకుంది ఒకటైతే ఇంకొకటి అంటారు కదా అలా. సో నానికి ఫోటో తీయాలన్న
టైంలో ఏ ఫోటోను దిగడు అసలు. అంటే లైక్ హీఈస్ మోర్ ఇన్ ఎంజాయింగ్ మూడ్. అదే చెప్పా కదా, నాని అన్నిటికన్నా ఎంజాయ్ చేసిందంటే ఈ లండన్ ఐ మాత్రమే అనమాట. సో కానీ ఎక్కడ ఫొటోస్ ఎదర్ పనుకుంటాడు, లేకపోతే అల్లరి చేస్తాడు, లేకపోతే ఆ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాని ప్లీజ్ చియర్ స్మైల్ అన్నీ చెప్పలేము కదా అని చెప్పి ఊరికే. సో చాలా మంది అడిగారు నాని ఫొటోస్ పెట్టు అని. సో ఇది రీజన్ అనమాట. సో ఏదైతే పనుకుంటాడు, లేకపోతే క్రాంక్ అవుతాడు, లేకపోతే ఏ మూమెంట్ని ఇలా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. అండ్ ఇంకొకటి యాజ్ యూజువల్ చెప్పినట్టు ఫ్లైట్స్, ప్రతి నిమిషంకి ఒక ఫ్లైట్ అనమాట. సో ఎన్ని ఫ్లైట్స్ చూసామో మేమైతే. సో ఇక్కడైతే మమ్మీ యాజ్ యూజువల్ మళ్ళీ డాడీకి ఫోన్ చేసి అన్నీ చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి నాకు కొంచెం టైం ఉంది. నెక్స్ట్ వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్కి వెళ్ళాలన్నమాట మేము. సో మేము వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్కి వెళ్ళాలంటే మాకు ఆల్మోస్ట్ 9 o'clockకి స్లాట్ బుక్ చేసుకున్నాము, కానీ మాకు ఇంకా చాలా టైం ఉంది. సో అప్పుడు మేము కొంచెం బ్రిడ్జ్ ముందర, అదే లండన్ టవర్ బ్రిడ్జ్ ముందర కూర్చొని నానికి బర్త్డే అనమాట. సో బర్త్డే ట్రిప్ కదా అలానే బర్త్డే విషెస్ చెప్పుకుంటా సో ఇలా మంచిగా టైం పాస్ చేసేసాం అనమాట. సో దిస్ ఈస్ హౌ వి ఎంజాయ్డ్ ఇన్ దట్ టవర్ బ్రిడ్జ్. కాసేపు కూర్చున్నాం అనుకున్నాము, కానీ ఇంకా టైర్డ్ అయిపోయాం అనమాట వాక్ చేసి మార్నింగ్ నుంచి. తర్వాత శ్యామ మళ్ళీ ఇక్కడ అందరు వెళ్తుంటే అక్కడ అందరు కిందకి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉందన్నమాట, ఇలా స్టోన్స్ కనిపించేవే కాదు. సో సరే మనం అక్కడికి కిందికి వెళ్ళి సన్సెట్ టైమ్ సో ఫొటోస్ దిగొచ్చు అని చెప్పినాము. అక్కడ కూడా మా నాని సేమ్ బ్యాక్ పోజ్, లేకపోతే కింద పడినాడు అక్కడ, స్టోన్స్ వాక్ చేయడం రాలేదు. సో అక్కడ సో ఇలా ఇంకా మాకైతే టైం అయింది. ఇక్కడ యాక్చువల్లీ అందరు కూర్చున్నారు కదా. సో మేము ఎందుకు కూర్చున్నారో, మేబీ సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నారేమో, లేకపోతే చిల్ అవుతున్నారేమో అని అనుకున్నాము. కానీ వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్కి వెళ్ళినప్పుడు అర్థమైంది. సో వాళ్ళందరూ ఆ టవర్ బ్రిడ్జ్ ఇంకోసారి ఓపెన్ అవుతుంది 9 o'clockకి. సో ఆ ఓపెన్ అయ్యేది వ్యూ చూడడానికి కూర్చున్నారు అని చెప్పి మాకు తర్వాత అర్థమైంది. సో ఇది వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్ అనమాట. ఆల్మోస్ట్ 68 floors జస్ట్ విత్ ఇన్ 2-3 seconds పిలుచుకెళ్తారనమాట. ఫస్ట్ 34 floors వరకు ఒక లిఫ్ట్, 34 floors నుంచి కొంచెం వాక్ చేస్తే 34 నుంచి 62 floors ఇంకొక లిఫ్ట్లో జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 30 seconds మనల్ని 64 బిల్డింగ్ పైకి తీసుకొస్తారనమాట. సో ఇది ఇక్కడ లండన్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది చూస్తున్నారు కదా. సో ఇదే వ్యూ నేను చెప్పింది ఆల్మోస్ట్ వెయిటింగ్. సో ఇప్పుడు ఆ షిప్ అనేది ఈ బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్తుంది అనమాట. It's alright. సో అలా లండన్ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేది చూపించేశాను. అండ్ వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్లో అదే ఇంకొకటి మెయిన్గా సో ఫోర్ సైడ్స్ నుంచి మనము ఆ వ్యూని, సిటీ వ్యూని చూడొచ్చు అని చెప్పి ఇదొక అట్రాక్షన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది Day 4. సో Day 4 మమ్మీ ఇంకా రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోయే డే అనమాట. సో మేము ఎక్కువ ఏమీ ప్లాన్ చేయలేదు. సో టెంపుల్కి ఒక్కటి విజిట్ చేయాలనుకున్నాము. సో టెంపుల్
ఒక్కొక్కటి వెళ్ళాము. అండ్ మేము చూస్ చేసుకున్న టెంపుల్ మేమున్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 1.5 hour 2 hours జర్నీ బస్లో. సో ఇలా నాని అప్పటికే ఇంకా వికెట్ డౌన్ అనమాట. ఫుడ్ అదంతా ఇంకా నానికి టయర్డ్ వాక్ చేసి మేము వెళ్ళేది ఏంటి అంటే మా బ్యాడ్లకు ఫుల్ సమ్మర్ అనమాట. ఎంత ఎండ సో లిటరల్లీ ఇండియాలో ఒక టూర్కి వెళ్తే ఎలా ఉంటుంది సో అలా ఉండే అనమాట. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ చాలా బాగుంది. ఈ టెంపుల్ నేను డిస్క్రిప్షన్లో మీకు చెప్తాను ఇది ఏ టెంపుల్ అని. నాకు ఇప్పుడు సడన్గా ఆ టెంపుల్ పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సో మన ఇండియాలో ఉన్న వైబే వచ్చిందనమాట. మొత్తం మార్బుల్తో ఉంటుంది ఈ టెంపుల్. ఫుల్ వైట్ మార్బుల్తో చేసింటారు అనమాట. సో చాలా బాగుండే. ఇంకా లోపలికి కెమెరా అలో లేదు, సో అందుకే నేను లోపల ఏం రికార్డ్ చేయలేదు, కానీ బయట మాత్రం ఇలా ఉంది వ్యూ. సో బాప్స్ శ్రీ హిందూ మందిర్ అని ఏమో ఉంది. సో ఆ టెంపుల్ ఇది చాలా చాలా బాగుంది. 30 years ago బిల్డ్ చేశారంట ఈ టెంపుల్ని. చాలా చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా 30 years అని. సో 30 years అయింది ఈ టెంపుల్ బిల్డ్ చేసి. సో ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది అనమాట ఎండ్ ఆఫ్ ద ట్రిప్. అండ్ మమ్మీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఐ థింక్ అక్కడ నుంచి మళ్ళీ మేము బకింగ్హామ్ ప్యాలెస్కి, యాక్చువల్లీ ఇది మా లిస్ట్లో లేదు బకింగ్హామ్ ప్యాలెస్, కానీ మమ్మీ ఇంత దూరం వచ్చి మేము బకింగ్హామ్ ప్యాలెస్ చూపించకపోతే ఎలా అని చెప్పి సో మళ్ళీ యాక్చువల్లీ దాని లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం లేదు. మమ్మీకి ఫ్లైట్ ఉండే. ఫ్లైట్ టైం ఆల్మోస్ట్ 7కి ఏమో ఉంది, కానీ మేము 3 hours ముందే ఉండాలి కదా అక్కడ అని చెప్పి సో మేము ఇంకా బకింగ్హామ్ ప్యాలెస్ లోపలికి వెళ్ళలేదు. ముందు పంపించేవాళ్ళు కాదు, ఇప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్కి లోపలికి వెళ్ళే ఆపర్చునిటీ కూడా ఉంది. సో మీరు వెళ్తే సో డూ విజిట్ లోపల ఎలా ఉంటుంది ఒక రాయల్ ప్యాలెస్ అని చెప్పి. సో రాయల్ ప్యాలెస్ మేము దీన్ని అంత బాధపడలేదు, ఎందుకంటే వెల్లింగ్టన్ ప్యాలెస్ వెళ్ళాము. సో ఇది స్టాచ్యూ బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు. ఇంకా నానికి బేబీ షార్క్ పర్చేస్ చేసాము. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. నానికి ఒక్క సాఫ్ట్ టాయ్ కూడా లేకుండా ఉండే. సో బర్త్డేకి హెడీ అని ఒకటి గిఫ్ట్ ఇచ్చాము, హెడ్జ్ హాగ్ సాఫ్ట్ టాయ్. ఇది సెకండ్ బర్త్డే గిఫ్ట్ అనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ వికెట్ అవుట్, ఫుల్ టైర్డ్ అయిపోయినారు అనమాట. ఇంకా సో ఇప్పుడు మా మమ్మీ కొంచెం సేపు రెస్ట్ చేసి తినేసి సో మేము లండన్ మొత్తం KFCతోనే బతికేసాము. సో చాలా మా చెల్లి వాళ్ళందరూ అడుగుతారు ఫుడ్ ఎందుకు చూపించాము అని. ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా మేము తిరిగే దాని మీద ఉన్నా అనమాట. సో ఫుడ్ రికార్డ్ చేయాలి అనేది మైండ్కి రాదు. సో ఇలా ఇంకా మేమైతే నెక్స్ట్ ఇంకా మమ్మీ అయితే ఇంకా ఇక్కడ నానికి అన్ని చెప్తుంది, బాగా ఉండు, మమ్మీకి అల్లరి చేయొద్దు అని చెప్పి ఇలా క్యూట్ మూమెంట్స్ కాసేపు ఏడ్చి ముద్దులు పెట్టుకొని ఇంకా దాని తర్వాత ఇంకా ఫైనల్లీ మనము ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం ఏం లేదు, అంత నీట్గానే జరిగింది. అండ్ మమ్మీ ఫ్లైట్ జర్నీ కూడా చాలా సేఫ్గానే ఉంది. కానీ ఒకటైతే చాలా ఏడ్చామన్నమాట. మమ్మీని పంపించడానికి అస్సలు ఇష్టం లేదు. బట్ స్టిల్ ఇక్కడ శ్యామ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, టికెట్ ఇలా ఇక్కడ సో ఆ సీట్ అవన్నీ. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నాని యాక్చువల్లీ ఏడుస్తాడు అనుకున్నాను, నాని ఏడ్చలేదు, నీట్గా బాయ్ చెప్పినాడు. సో వెళ్ళిన తర్వాత అండ్ వాడికి ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత వెంటనే బాయ్ అని చెప్పేసి అంటే లైక్ బాయ్ ఇంకా వెళ్తున్నాము అని చెప్పకుండా సో అజ్జి ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నారు సో నువ్వు బాయ్ చెప్పాలి, సో అజ్జి రారు అని ముందే ప్రిపేర్ చేసామన్నమాట. సో ఇలా టేక్ ఆఫ్ అయ్యేవి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా మమ్మీ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయి బాయ్ ఇండియాకి, బాయ్ యూకే అని చెప్పి ఇండియాకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా దాని తర్వాత మేము వెంటనే వెళ్ళకుండా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు ఆడనే ఉన్నాము. యాక్చువల్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాల్సింది 8:30, 9 కంతా టేక్ ఆఫ్ అవ్వాలి, కానీ ఆ రోజు ఏదో డిలే అయ్యి 10 వరకు టేక్ ఆఫ్ అవ్వలేదు. సో మేము 10 వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండి 10కి మమ్మీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అండ్ మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా దూరము మేమున్న ఏమంటారు హోటల్ నుంచి ఇక్కడికి. సో అందుకే అక్కడ వెయిట్ చేసి
వెయిట్ చేసి ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో ఆల్మోస్ట్ మేము రూమ్కి వెళ్ళే లోపల 11:30 అయిపోయింది. సో ఇది మా లండన్ ట్రిప్. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో మీరు ఎవరైనా లండన్ సిరీస్ వ్లాగ్స్ చూడలేదు అంటే ప్లీజ్ go and check it out. Day 1, Day 2, Day 3 and Day 4 vlogs. So that's it guys. Bye bye until my next video. So ఇక్కడ నాని కూర్చోబెట్టి అన్ని టేక్ ఆఫ్ ఫ్లైట్స్ అన్ని టేక్ ఆఫ్ అయ్యేవి నేను చూపిస్తున్నాను అనమాట. సో అప్పటి నుంచి అర్థమైంది నానికి ఏరోప్లాన్ ఇలా టేక్ ఆఫ్ అవుతుంది. సో ఏరోప్లాన్ ఎయిర్లో ఇలా జూయిన్ పోతుంది. సో అజ్జి ఎక్కడ పోయింది అంటే ఏరోప్లాన్లో జూయిన్ పోయింది అని చెప్తాడు. సో that's it guys, that's it for the vlog. So please do share this vlog meeku kanka video nachinatayite, and really if you enjoy please give me a thumbs up. Video end lo heart symbol pettandi so that naku artham avutundi meeru full video chusaru ani cheppi. So that's it guys. Bye bye. Bye bye mommy.